రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలోకి వచ్చేస్తున్నారు. ఒక మిషన్ కోసం వీళ్ళు వస్తున్నారని నేను చెప్తాను అనమాట. ఆ మిషన్ ఏంటి అంటే ఛాంపియన్స్ ట్రోఫీ 2025. సో దానికి ముందు 3 వన్డేలు జరగబోతున్నాయి ఇంగ్లాండ్తో. సో పెద్ద గ్యాప్ ఏం లేదు, ఇంకొక 2 వీక్స్లో ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఈ ఇద్దరు రంజీ ట్రోఫీ ఆడారు, ఆ రంజీ ట్రోఫీ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యారు. సో ఇప్పుడు ఇదే పెద్ద ప్రాబ్లం. ఎందుకు అంటే ఈ ఇద్దరు ఆడటం అన్నది టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ భవిష్యత్తుకు చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి డబుల్ ఇంపార్టెంట్ అనమాట. ఇద్దరు అలాంటి ప్లేయర్స్ బట్ ఫామ్లో లేరు. మరి వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే వీళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? అండ్ అలాగే కేఎల్ రాహుల్ని బలి చేస్తారా అంటే ప్లేయింగ్ గేమ్లో తీసుకుంటారా తీసుకోరా? సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట, తెలుసుకుందాము. అండ్ మీ అందరికీ తెలుసు T20 సిరీస్ని మనం డామినేట్ చేసి గెలిచేసాము. ఇప్పుడు వన్డే సిరీస్ అనమాట. ఫస్ట్ వన్డే మనకు మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం సో February 6th స్టార్ట్ కాబోతుంది నాగపూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో. ఈ మ్యాచ్ మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం 1:30కి, సో డే అండ్ నైట్ మ్యాచ్ అనమాట ఇది. అండ్ ఈ మ్యాచ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ బ్రాడ్కాస్ట్ ఎక్కడ చూడాలంటే మీ అందరికీ బాగా తెలుసు. సో స్టార్ స్పోర్ట్స్ మరియు అలాగే Disney+ హాట్స్టార్ యాప్లో. సో ఫస్ట్ మనం విదర్భ పిచ్ రిపోర్ట్ క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే 50 ఓవర్స్ ఫార్మాట్ కాబట్టి పిచ్ 20 ఓవర్స్ 25 ఓవర్స్ 30 ఓవర్స్ తర్వాత కూడా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో 50 ఓవర్స్ గేమ్స్ అనేవి 20 ఓవర్స్ లాగా ఫాస్ట్ పేస్డ్ గేమ్స్ లాగా జరగవు అనమాట. పిచ్ చేంజ్ అవుతుంటే అక్కడ స్కోర్లు చేంజ్ అయిపోతుంటాయి, ఒకసారి పెరుగుతూ ఉంటాయి, ఒకసారి స్టార్టింగ్లో రన్స్ వచ్చిన తర్వాత ఆగిపోతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతాయి అనమాట. సో డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్ చూసామంటే విదర్భది. సో బ్యాటింగ్ ఫస్ట్ అయితే ఇది మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెటే, అలా అని చెప్పి తోపు తురుముకానని చెప్పను నేను. సో ఈజీగా ఒక 270 280 అంటే 50 ఓవర్స్లో రెస్పెక్టబుల్ టోటల్ అంటే 280 అబౌవ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రెసెంట్ జనరేషన్లో కొన్ని మ్యాచెస్లో 360 350 340 అలాంటి స్కోర్స్ వస్తూ ఉంటాయి కానీ బట్ రెస్పెక్టబుల్ టోటల్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ రన్స్ చేయాలంటే ఒక టెక్నిక్ కూడా ఉండాలి. స్కోర్స్ వస్తాయి కదా అని చెప్పి సింపుల్గా ఆడడం అంత ఈజీ కాదు. ఒక టెక్నిక్ అనేది మెయింటైన్ చేయాలి. మరీ ముఖ్యంగా 50 ఓవర్స్ ఫార్మాట్ అంటే టెక్నిక్ ఉండే తీరాలి. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఎక్కువసేపు క్రీజ్లో ఉండాలి అంటే సో అన్నీ నేర్చుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ హై స్కోర్ పాసిబుల్ ఉంటుంది. సో రెస్పెక్టబుల్ టోటల్ చెప్పా కదా, దాంతో పాటుగా ఎవరైనా బ్యాట్స్మెన్ మంచిగా క్లిక్ అయితే అబోవ్ 300 320 వరకు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ పిచ్ పైన. అయితే మరి బౌలర్స్కి ఎలా అనుకూలిస్తుంది బ్యాటింగ్ పిచ్ కదా అంటే సో ఫస్ట్ 10 to 15 ఓవర్స్ పేస్ బౌలర్స్కి అద్భుతంగా అనుకూలిస్తుంది అనమాట. సో స్వింగ్ చేసే వాళ్ళకి మంచి మూమెంట్ దొరుకుతుంది, మంచి బౌన్స్ దొరుకుతుంది ఫస్ట్ 10 to 15 ఓవర్స్. మరి తర్వాత ఏమవుతుంది? సో అదే చెప్తున్నాను. సో ఎప్పుడైతే అంటే ఫాస్ట్ బౌలర్స్ గురించి చెప్తున్నాను, ఒకవేళ 30 ఓవర్స్ 40 ఓవర్స్ తర్వాత రివర్స్ స్వింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో రివర్స్ స్వింగ్ కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే డ్రై కండిషన్స్ ఫామ్ అవుతాయి, అప్పుడు స్టార్ట్ అవుతుంది రివర్స్ స్వింగ్. ఇక నెక్స్ట్ స్లో బౌలర్స్ అన్న వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్తో పాటుగా మీడియం పేస్ బౌలర్స్, స్లో బౌలింగ్ టెక్నిక్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్ ఒకవేళ ఆడుతూ ఉంటే అలాంటి బౌలర్స్కి బాగా యూజ్ అవుతుంది ఈ పిచ్, వాళ్ళు వేరియేషన్స్ని యూజ్ చేసుకుంటే. ఇక స్పిన్నర్స్ విషయానికి వచ్చాము అంటే స్పిన్ బౌలర్స్కి ఖచ్చితంగా అనుకూలిస్తుంది అనమాట మిడిల్ ఓవర్స్లో. సో ఆఫ్టర్ 25 to 35 25 to 40 సో ఈ రేంజ్ ఆఫ్ ఓవర్స్లో 20 to 35 సో ఈ రేంజ్ ఆఫ్ ఓవర్స్లో స్పిన్ బౌలర్స్. సో ఓవరాల్గా మీరు చూసుకున్నారంటే చాలా మంచి కాంపిటేటివ్ వికెట్, బ్యాటింగ్కి అనుకూలిస్తుంది, పేస్ బౌలర్స్కి అనుకూలిస్తుంది, స్పిన్నర్స్ కూడా అనుకూలిస్తుంది. సో ఇదనమాట ఈ విదర్భ స్టేడియం డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్ అనేది. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఏ డెసిషన్ తీసుకోవాలి? ఖచ్చితంగా డ్యామ్ షూర్గా టాస్ గెలిస్తే బౌలింగే తీసుకోవాలి, చేజింగే తీసుకోవాలి. ఎందుకు అంటే సో 50 ఓవర్స్ ఫార్మాట్ గేమ్ అనమాట. ఎప్పుడైనా సరే 50 ఓవర్స్లో మ్యాక్సిమం 90% కెప్టెన్స్ అందరూ చేజింగే తీసుకుంటారు. ఎందుకంటే గేమ్ని చూడొచ్చు అనమాట, టార్గెట్ చూసి స్లోగా ప్రిపేర్ అయ్యి ఆడొచ్చు, టైం అనేది మనకు దొరుకుతుంది 50 ఓవర్స్ ఫార్మాట్లో. అదే టైంలో ఇక్కడ డ్యూ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి ఇంకా ఎక్కువగా డ్యూ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్పిన్నర్స్కి బాల్ గ్రిప్ దొరకదు, సో కొన్ని ప్రాబ్లమ్స్, ఫీల్డర్స్ ఇబ్బంది పడతారు, అంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చేజింగ్ తీసుకుంటే మనకు చాలా బెటర్ అనమాట. అది మాత్రం మనకు స్టాట్స్ రూపంలో కూడా చూసామంటే మీకు కనిపిస్తుంది, చెప్తాను చూడండి ఇప్పుడు. సో ఇక్కడ బేసిక్గా వన్డే స్టాట్స్ చూసాము అంటే ఈ గ్రౌండ్లో 11 మ్యాచెస్ జరిగితే అందులో 3 times ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం, 8 times సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. సో అందుకే చెప్పాను అనమాట. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అనేది 280గా 290 వరకు ఉంది. సో యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ అనేది ఇక్కడ 250 వరకు ఉంది. ఇక టీమిండియా ఈ గ్రౌండ్లో 11 వన్డేస్ అంటే ఆడిన 11 వన్డేస్ జరిగితే మళ్ళీ అన్ని మనమే ఆడామన్నమాట. సో 11 వన్డేస్ జరిగితే అందులో 8 మ్యాచెస్ గెలిచింది టీమిండియా, 3 మ్యాచెస్లో ఓడిపోయింది అనమాట. అయితే ఇంగ్లాండ్ ఇక్కడ ఒకే ఒక వన్డే ఆడింది, మనతో ఆడలేదు ఇంగ్లాండ్. సో అది వాళ్ళు నెదర్లాండ్స్తో ఆడారనమాట. సో ఆ మ్యాచ్లో వాళ్ళు గెలిచారు. ఇది అంటే అంత ఒక మ్యాచ్ ఆడని మాత్రం ఎప్పుడెప్పుడో ఆడితే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, బట్ ఆడారు, అది అంత రికార్డు. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే ఫార్మాట్లో హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే
సో టోటల్గా ఇప్పటివరకు 58 విన్స్ ఇండియా సాధిస్తే అందులో 44 విన్స్ ఇంగ్లాండ్ సాధించింది. సో 2 మ్యాచ్లు టై అయ్యాయి, నో రిజల్ట్ మ్యాచ్లు 3 ఉన్నాయి. సో ఇండియాది ఒక చిన్న అప్పర్ హ్యాండ్ అయితే ఉంది, అండ్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అయితే లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నాము అంటే అది లీగ్తో ఇప్పుడు ఐసీసీ టోర్నీ కానీ నార్మల్ వన్డేస్ కానీ సంబంధం లేకుండా సో 5 మ్యాచెస్ వాళ్ళు 5 మ్యాచెస్ మనం గెలిచాము. సో టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. ఇప్పుడు T20 వరల్డ్ సిరీస్ ఓడిపోయారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం గట్టిగానే ప్లాన్ చేసుకొని వస్తారనమాట. 50 ఓవర్స్ ఫార్మాట్ కాబట్టి 2 టీమ్స్కి ఉంటుంది. వన్ సైడ్ మ్యాచెస్ అనేవి 50 ఓవర్స్ చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్లో మన ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీకి ఒక మంచి రికార్డ్ అయితే ఉందన్నమాట. టోటల్గా 5 ఇన్నింగ్స్లో 325 రన్స్, యావరేజ్ 81 ఉంది, స్ట్రైక్ రేట్ 105.2 ఉంది. ఇక రోహిత్ శర్మకు కూడా మంచి రికార్డే కనిపిస్తోంది. 3 ఇన్నింగ్స్లో 204 రన్స్, యావరేజ్ 68, స్ట్రైక్ రేట్ 100 ఉంది. సో ఇప్పుడు ఇండియా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఫస్ట్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ గురించి ఎందుకు మనం ఎక్కువగా కన్సర్న్ ఫీల్ అవ్వాలంటే చెప్పాను. సో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కాబట్టి 50 ఓవర్స్ ఫార్మాట్లో జరుగుతుంది కాబట్టి సో ఇవి ప్రాక్టీస్ మ్యాచెస్ అని కూడా మనం అనుకోవచ్చు అనమాట. సో ఈ మ్యాచెస్లో వీళ్ళిద్దరు ఎక్సెల్ అవ్వడానికి, బాగా ఆడడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే వీళ్ళకి అచ్చొచ్చిన ఫార్మాట్లు ఇవి. బేసిక్గా T20 క్రికెట్ ఇవన్నీ స్టార్ట్ కాకముందు వీళ్ళకు ఫేమ్ తెచ్చిన ఫార్మాట్లు ఈ 50 ఓవర్స్ ఫార్మాట్లు. విరాట్ కోహ్లీ చేజ్ మాస్టర్ అయిన ఫార్మాట్ 50 ఓవర్స్ ఫార్మాట్. సో ఇలాంటి ఫార్మాట్స్లో వీళ్ళు మళ్ళీ ఫామ్ని వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు రంజీ ట్రోఫీలో ఎక్కడైనా ఫెయిల్ అయినా సరే, టెస్టులో ఫెయిల్ అయినా వాళ్ళకు ఒక మంచి అవకాశం అనమాట. ఒకవేళ ఈ 3 వన్డేల్లో వాళ్ళు సరిగ్గా ఆడకుండా ఉంటే ఇక ఛాంపియన్స్ ట్రోఫీ మనం 30 to 40% ఓడిపోయినట్టే. అంతే. అంటే నేను చాలా ఏమంటారు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇద్దరు ఆడాల్సిన అవసరం చాలా ఉంది. ఒకరేమో ఓపెనర్, ఇంకొకరేమో మిడిల్ ఆర్డర్. అంత సింపుల్ ప్లేయర్స్ కాదు వీళ్ళు. సో వీళ్ళిద్దరిపైన వెయిట్ ఉంటుంది. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే మీరు చూశారు అంటే ఈ ఫార్మాట్ పరంగా మాత్రమే కాదు, సో వీళ్ళకి ఈ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ఛాంపియన్స్ ట్రోఫీ వీళ్ళు కొట్టారంటే టీంలో ఉంటారు లేదా పక్కన పెట్టేస్తే అది వేరే ఉంటుంది అన్నమాట పరిస్థితులు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ సిరీస్ ద్వారా వెళ్ళి ఛాంపియన్స్ ట్రోఫీలో మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే అప్పుడు సెలెక్టర్స్ దగ్గర నుంచి, ఫ్యాన్స్ దగ్గర నుంచి చాలా పెద్ద బ్యాక్లాష్ వస్తుంది. ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్ కాబట్టి. సో ప్రెజర్తో స్టార్ట్ చేయబోతున్నారు ఈ వన్డే సిరీస్ని వీళ్ళు. సో చూద్దాం ఎలా ఆడతారు. ఇక ఇంకొకటి ఏంటి అంటే కేఎల్ రాహుల్ గురించి మాట్లాడాలి. సో కేఎల్ రాహుల్ టీంలో ఉంటాడా ఉండడా, బేసిక్గా ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఉంది అంటే ఈ వన్డే సిరీస్ స్టార్ట్ కాకముందు బేసిక్గా ఫస్ట్ కేఎల్ రాహుల్ టీంలో లేడని చెప్పారు. అంటే కేఎల్ రాహుల్ని మేము ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిస్తాము, ఇప్పుడు టీంలో పెట్టుకోము, రిషబ్ పంత్కి ఛాన్స్ ఇస్తాము, అతను ఎలా ఆడతాడు చూద్దామని చెప్పి ప్లాన్ చేశారు. తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు, ఒక 3 డేస్కి మళ్ళీ డెసిషన్ చేంజ్ చేసుకున్నారు. సో ఎప్పుడూ సరే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మధ్య పోటీ ఉన్నప్పుడు అపార్ట్ ఫ్రమ్ వన్డే ఫార్మాట్ మిగతా ఫార్మాట్స్లో అయితే ఖచ్చితంగా రిషబ్ పంత్కి ఎక్కువ ఛాన్స్ ఇస్తారు, T20 అయినా అండ్ టెస్ట్ అయినా. బట్ వన్డే ఫార్మాట్లో నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా కేఎల్ రాహుల్కే ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే కేఎల్ రాహుల్ ఆ నంబర్ 5 పొజిషన్లో ఇంపెకబుల్ రికార్డ్ ఉంది, చాలా మంచి రికార్డ్, అరౌండ్ 50-55 యావరేజ్ ఉంది. సో అలాంటి పేరు మనం నమ్మడం చాలా కష్టం, చాలా మంచిది అనమాట. సో రిషబ్ పంత్ని పెట్టుకొని వస్తే మాత్రం అది ఒక ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఒక మంచి ప్లేయర్కి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఒక ఏమంటారు ప్రాక్టీస్ లేకుండా చేయడం అవుతుంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ టీంలో ఖచ్చితంగా కేఎల్ రాహుల్ ఉండాలి టీమిండియా గెలవాలి అంటే అంత ఇంపార్టెంట్ ప్లేయర్ మన టీమిండియా ప్లేయింగ్ 11లో వన్డే ఫార్మాట్లో కేఎల్ రాహుల్. సో అంటే రిషబ్ పంత్ నేను తక్కువ చేయట్లేదు. సో ఫార్మాట్కి ఒకరు ఉంటారు. ఫర్ సపోజ్ రిషబ్ పంత్ టెస్ట్ ఫార్మాట్లో హీఈస్ ద కింగ్, మనం వాళ్ళని అనలేమన్నమాట. సో కొన్నిసార్లు మనం స్టాట్స్ ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ జడేజా అనమాట. జడేజా యాక్చువల్గా 2 days బ్యాక్, మీరు మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మనం ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట, ఎప్పుడు క్విక్ అప్డేట్స్ అనేవి. సో ఒక 2-3 days బ్యాక్ జడేజాకు కొన్ని ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ తను ఫిట్ అయిపోయాడు, పూర్తి ఫిట్గా ఉన్నాడని చెప్పారనమాట. సో మరి పూర్తి ఫిట్గా ఉన్నాడు అంటే గేమ్ ఆడతాడా లేదా? ఎందుకంటే 50 ఓవర్స్ ఫార్మాట్, ఇది 20 ఓవర్స్ ఫార్మాట్ కాదు కాబట్టి ఇంకా టైం ఏమైనా ఇస్తారా అంటే సెకండ్ వన్ డేకి కానీ ఏమైనా అతను వెయిట్ చేస్తారని చెప్పి అలా చూసుకుంటే సో అక్షర్ పటేల్ టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా అతను ఫిట్గానే ఉన్నాడు, గేమ్ ఆడగలుగుతాడంటే రవీంద్ర జడేజా ప్లేయింగ్ 11లోకి వస్తాడని నాకు అనిపిస్తుంది అనమాట. లేదా జడేజా అండ్ అక్షర్ పటేల్ ఉండొచ్చు, వాషింగ్టన్ సుందర్ని పక్కన కూడా పెట్టచ్చు. సో ఈ ఆల్రౌండింగ్ డిపార్ట్మెంట్లో, స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కొన్ని చేంజెస్ జరిగే అవకాశం ఉందన్నమాట. ఇక శుభ్మన్ గిల్ ఖచ్చితంగా ఉంటాడనమాట. సో ఇది పరిస్థితి ఇండియా ప్లేయింగ్ 11లో ఇంపార్టెంట్ పాయింట్స్. జస్ప్రీత్ బుమ్రా అయితే ఆడడు, మీకు అందరికీ తెలుసు. అతను సబ్జెక్టివ్ ఫిట్నెస్ అనమాట, ఛాంపియన్స్ ట్రోఫీకే ఫిట్నెస్లో ఉన్నాడు, సబ్జెక్టివ్ ఫిట్నెస్లో ఉన్నాడు. సో ఇక్కడ లేడు అసలు ప్లేయింగ్ 11లో. సో షమి 50 ఓవర్స్, ఎందుకంటే మీరు చూసారంటే 5 మ్యాచ్ల్లో T20 సిరీస్లో కేవలం 2 మ్యాచెస్ మాత్రమే ఆడాడు షమి. సో మరి 50 ఓవర్స్ ఫార్మాట్లో ఫస్ట్ వన్డే నుంచి ఉంటాడా లేకుంటే టైం ఇస్తాడా అనేది చూడాలి, మనం వెయిట్ చేయాలి. బట్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఆడే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఆడాల్సిన అవసరం కూడా ఉంది బేసిక్గా టీమిండియాకు. ఇది పరిస్థితి. సో ఇండియా ప్లేయింగ్ 11 ఒకసారి మనం చూసాము అంటే రోహిత్ శర్మ కెప్టెన్ యాజ్ యూజువల్. ఇక శుభ్మన్ గిల్ సో ఖచ్చితంగా వైస్ కెప్టెన్ కాబట్టి ప్లేయింగ్ 11లోకి వచ్చేస్తాడు. ఒకవేళ శుభ్మన్ గిల్ మనకి ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉంటే యశస్వి జైస్వాల్ వస్తారు తప్పితే మెయిన్ ఓపెనర్స్ ఇద్దరే. ఇక విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్,
కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా లేదా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సో హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి. సో ఈ విధంగా టీమిండియా ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. పేపర్ పైన చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది అనమాట. మరి ఈ 50 ఓవర్స్ 20 టెస్ట్ 20 దాటుకొని 50 ఓవర్స్ ఒక ఫార్మాట్ చేంజ్ అయినప్పుడు ఎలా ఆడతారు అన్నది మనకు రేపు అర్థమవుతుంది మ్యాచ్ స్టార్ట్ అయ్యాక. ఇక ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చూసాము అంటే వీళ్ళ స్క్వాడ్లో పెద్ద చేంజెస్ ఏం కనిపించట్లేదు అనమాట. T20 స్క్వాడ్కి ఇప్పుడు మన స్క్వాడ్లో అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. బట్ వీళ్ళ స్క్వాడ్లో పెద్ద చేంజెస్ ఏమీ లేవు, 1-2 పేర్లు తప్పితే. సో సేమ్ T20 ప్లేయింగ్ 11 లాగే ఉంటుందన్నమాట. సో ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జో రూటు, హ్యారీ బ్రూకు, జాస్ బట్లరు, లియామ్ లివింగ్స్టన్, జమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, సో జోఫ్రా ఆర్చరు, మార్క్ వుడ్, సకీ మొహమ్మద్. సో మళ్ళీ ఒకరి చేంజెస్ జరిగినా సరే ఈ T20లో ఉన్నారు కదా, సో జాగ్రత్తలు రావడము లేకుంటే బౌలర్స్లో ఏమైనా చేంజెస్ జరగడము, సో ఇలాంటివి జరిగితే తప్పితే పెద్ద చేంజెస్ ఏం కనిపించవు మనకి, ఎందుకంటే వాళ్ళు అలాగే ఉన్నారు సేమ్ ప్లేయింగ్ 11 స్క్వాడ్లో. సో ఇదనమాట ఓవరాల్గా మనకు డీటెయిల్డ్ ప్రివ్యూ అన్నది ఈ ఫస్ట్ వన్డేకి సంబంధించింది. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి కూడా నేను తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఇండియా గెలవాలని కోరుకుందాము, గెలుస్తుంది కూడా. ఫస్ట్ వన్డేలో కూడా డామినెన్స్ చూపించడం మాత్రమే కాదు, కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఫామ్లోకి రావాలని కోరుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.